రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో నిర్వహించిన బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశానికి హాజరయ్యారు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు చేశారు. రెండు పార్టీలు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. విద్యార్థుల ఫీజు బకాయిలు, ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ప్రధాని మోదీ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు. भारत माता की जय। भारत माता की भारत माता की विद्या की शक्ति रामचंद्रराव गारी वेदिक రామచంద్రను ఆహ్వానించాలని చెప్పి కోరుతా ఉన్నాను. భారత్ మాతా కీ రామచంద్ర నాయకత్వం, రామచంద్ర నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కొద్దిగా మీడియా వాళ్ళకు అవకాశం ఇవ్వండి. మనం జిల్లా అధ్యక్షుడు స్వాగతించిన తర్వాత మరి ఇక్కడ మన నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశంలో జరుగుతున్న పరిస్థితుల మీద పరిస్థితులు సదుర్మనాలని చెప్పేసి కూడా నడ్డా గారి ప్రయత్నంతో సోనం వాంగ్చుక్ తో మాట్లాడి అతని యొక్క నిరాహార దీక్షని విరమించడం జరిగింది. ఇటు విద్యార్థుల్ని కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, అదేవిధంగా లెఫ్ట్ పార్టీలన్నీ కూడా రెచ్చగొడతా ఉన్నారు. ఒకవైపు తెలంగాణలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధార్నా చౌక్ దగ్గర ధార్నా చేసేటువంటి కార్యక్రమం తీసుకున్నారు. అసలు ధార్నా చౌక్ని ఎత్తేసే ప్లాన్ వేసింది ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు హైకోర్టులో పిటిషన్ తర్వాత ధార్నా చౌక్ మనకు మిగిలింది. ఆ ధార్నా చౌక్లో మన బీఆర్ఎస్ నాయకులకు ధార్నా చేసే నైతిక అధికారమే లేదు. ఒకటి. రెండోది, పేపర్ లీకేజ్ గురించి మాట్లాడేటువంటి అధికారం బీఆర్ఎస్ పార్టీకి అసలు లేరలేదు. ఎందుకంటే గ్రూప్ 1లో లీకేజ్ అయినటువంటి ఒక సందర్భాన్ని చూసినాము. విద్యార్థులకు 10 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో వాళ్ళ హయాంలో ఉద్యోగాలు రాలేదు, పేపర్ లీకేజ్లు అయినాయి. గ్రూప్ 1 ఒక్కడ కూడా అపాయింట్మెంట్ కాలే. రేవంత్ రెడ్డి గారికి కూడా ఈరోజు నేను చెప్తా ఉన్నాను, మీరేదైతే గ్లోబరీనా గురించి మాట్లాడుతూ ఉన్నారో, ఈ గ్లోబరీనాకు బ్లాక్ లిస్ట్ చేసిన తర్వాత ఒక కొత్త పేరు పెట్టుకొని కోఎంట్ అనే పేరు పెట్టుకొని దానికి మీరిద్దరు కలిసి కర్ణాటక గవర్నమెంట్లో ఇదే కంపెనీకి మీరు కాంట్రాక్ట్ ఇప్పించారు ఎగ్జామినేషన్ కోసం. మరి బీఆర్ఎస్ పార్టీని అడుగుతా ఉన్నాను, ఆ రోజు ఇదే గ్లోబరీనా విద్యార్థుల జీవితాలతో ఆడుకోలేదా? 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈరోజు మీరు విద్యార్థుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రెండు పార్టీలు కూడా విద్యా వ్యవస్థని భ్రష్టు పెట్టించిన తెలంగాణ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వీళ్లకు విద్యార్థుల గురించి కానీ విద్యా వ్యవస్థల గురించి కానీ మాట్లాడే అధికారం ఈ రెండు పార్టీలకు లేవు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కూడా ఒకటే. అటు ఎమ్మెల్సీ హైదరాబాద్ ఎలక్షన్ జరిపిన ఇద్దరు ఒకటే ఎంఐఎం ఓటేశారు. మాకు ఒక్క ఓటు కూడా వీళ్ళు వేయలేదు. వాళ్ళిద్దరు కలిసి ఎంఐఎం గెలిపించారు. మరి వాళ్ళిద్దరు ఒకటా కాదా? ఉమెన్ రిజర్వేషన్ బిల్ని ఇద్దరు వ్యతిరేకించారు. వాళ్ళిద్దరు ఒకటా కాదా? డీలిమిటేషన్ ఇద్దరు వ్యతిరేకించారు. ఇద్దరు కలిసి చెన్నై పోయారు స్టాలిన్ దగ్గరికి. వాళ్ళిద్దరు ఒకటా కాదా అని చెప్తా ఉన్నారు. ఈ రోజు కూడా మోదీ గారు వ్యతిరేకంగా ఏవైతే దేశ వ్యతిరేక శక్తులు ఈరోజు ఎక్కడైతే జంతర్ మంతర్లో గొడవ చేస్తున్నారో దానికి ఇద్దరు కలిసి మద్దతు పలుకుతున్నారు. వాళ్ళిద్దరు ఒకటే కాదా లేదా? రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు బీఆర్ఎస్, బీజేపీ ఒకటని. నేను అడుగుతా ఉన్నాను, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటి కాదని మీరు స్పష్టం చేయండి. ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీరు ఎందుకు ఈరోజు నాటకాలు ఆడుతూ ఉన్నారు? అన్నిట్లో మీరు కలిసి ఉంటారు.
అన్నిట్లో మీరు భాగాలు ఉన్నాయి. ఈరోజు ధరణి తీసుకొచ్చి పంపించి భూభారతి చేశారు. పేరు మాత్రం మారింది, దాంట్లో అవకతవకలు అవినీతి మారలేదు. కాబట్టి అన్నింటిలో మీరు ఒకటే కదా. విద్యార్థులకు మోసం చేశారు, రైతులకు మోసం చేశారు, తెలంగాణ ప్రజలకు మోసం చేశారు. కాబట్టి ఈ రెండు పార్టీలు కూడా ఒకటే అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ నేను విద్యార్థులను ఒకటే అడుగుతున్నాను, మేము ఒకటే కోరుతా ఉన్నాను. తెలంగాణ విద్యార్థులకు ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఒక ఏదైతే ప్రొటెస్ట్ ఉందో అది జెన్యున్ ప్రొటెస్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా 150 మంది 150 ఇన్సిడెంట్స్ ఉన్న లీక్. మనం రీసెంట్గా కూడా రాజస్థాన్లో కూడా గెహ్లోట్ గారు ముఖ్యమంత్రి లీకేజ్ అయింది. మరి ఎంతమంది ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కానీ ఎంతమంది ముఖ్యమంత్రులు రిజైన్ చేశారు చెప్పండి. నీటి విషయంలో ఈరోజు నేను కేటీఆర్ గారిని అడుగుతున్నాను. మరి ఈరోజు గ్రూప్ 1 ఎగ్జామినేషన్ రిజల్ట్ మన గ్రూప్ 1 పేపర్ రిజల్ట్ లీక్ అయితే మీరు రిజైన్ చేశారా? ఎవరైనా మీ డిపార్ట్మెంటే కదా, మీకు ప్రభుత్వమే కదా, మీరు అప్పుడు రిజైన్ చేయలేదు. మీరు ఈరోజు మాట్లాడుతున్న విద్యార్థుల గురించి. విద్యార్థులు చెవులో పువ్వు పెట్టకుండా ఇద్దరు కలిసి ఈ యొక్క ప్రజల్ని విద్యార్థులను మోసం చేస్తున్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటారు. ఉద్యోగాలు ఇవ్వలే, వీళ్ళు కూడా యువకులను మోసం చేసి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఆ రోజు కేసీఆర్ గారు 3,000 రూపాయలు నిరుద్యోగ భత్తా ఇస్తాడు. ఈ పెద్ద మనిషి మహానుభావుడు ఎలక్షన్స్ లో నేను 4,000 ఇస్తాడు. 4 రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈయనున్నాడు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈరోజు రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు 6 డిఏలు రావాలి. పిఆర్సీ ఎప్పుడు ఇంకా అమలు కాలేదు. పిఆర్సీ అమలు కాలే, డిఏలు కూడా 6 డిఏ రావాల్సిన పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈ ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. 2 ప్రభుత్వాలు కూడా ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 తీరును కూడా ప్రజలు గమనించారు తెలంగాణలో. అందుకే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏం చూస్తూ ఉన్నారు, వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఏంట అక్కడ. ఈ కాక్రోచ్ జనతా పార్టీ సంబంధించినటువంటి పదము దానికి కారణమైంది రంగారెడ్డి జిల్లా. ఎంత చెప్తాను, ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో ఒక మైనింగ్ కేసు, ఇక్కడ మైనింగ్ అసోసియేషన్ వాళ్ళ మీద ఒక కేసు పెడితే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు హైకోర్టు, తెలంగాణ హైకోర్టులో, దాని వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఒక వ్యక్తి దాన్ని అడ్వకేట్ పార్టీ పర్సన్ ఆర్గ్యూ చేస్తూ ఉంటే అతను ఆర్గ్యుమెంట్ చేయలేకపోతే జడ్జికి డౌట్ వచ్చింది, నేను అడ్వకేట్ అయినా కాదా అని. బార్ కౌన్సిల్ పిలిపించి ఈయన అడ్వకేట్ కానట్టుంది, ఇదేదో బ్లాక్ మెయిల్ కోసం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పెట్టినట్టుంది అని చెప్పి ఒక మాట అన్నాడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఇదంతా కాక్రోచ్ తయారైపోయారు ఈ మధ్య ఇటువంటి ఇద్దరు అని చెప్పి. అరవింద్ కేజ్రీవాల్ అప్పుడే చుక్కెదురైంది కోర్టులో. కోర్టు నేను మార్చుకుంటా అంటే జడ్జి గారు ఒప్పుకోలేదు, మార్చుకుంటా వీల్లేదు, నువ్వు నా మీద ఏం చెప్పినా ఇక్కడ ఆ జడ్జి మీద కోపం పెట్టుకొని యావత్ న్యాయ వ్యవస్థని బదనాం చేయడానికి ఆయన వాడిన పదం కాక్రోచ్ని. ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ పెట్టినటువంటి ఇది మన న్యాయ వ్యవస్థని హేళ చేయడానికి పెట్టిన పేరు. మోదీ ఎప్పుడెప్పుడైతే పాపులర్ అవుతా ఉన్నాడో, విదేశాల్లో ఎప్పుడెప్పుడైతే పేరు వస్తుందో, ఎప్పుడైతే భారతదేశం ఆర్థిక ప్రగతి చెందుతుందో అప్పుడప్పుడు ఈ దేశంలో అల్లరి సృష్టించడానికి ఈ పార్టీలన్నీ కూడా విదేశీ యొక్క శక్తితో, విదేశీ యొక్క డబ్బుతో, విదేశీయుల యొక్క ప్రోత్సాహంతో ఇటువంటి అల్లరి క్రియేట్ చేస్తున్నారు. మీ అందరూ గుర్తుంది, రైతుల గురించి ఆ రోజు సంచలనం చేయడానికి 3 చట్టాలు తీసుకొస్తే ఆ రోజు కూడా రైతులు తీసుకువచ్చి రైతులు గారు కానీ వాళ్ళు తీసుకువచ్చి రోడ్ల మీద పెట్టారు. ఒక నెల రోజు మేపారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ పేరు చెప్పుకొని చేస్తున్నటువంటి ఒక ప్రొటెస్ట్లో కట్టార్ నుంచి ఆర్డర్ ఇస్తే ఇక్కడ వాళ్ళకి భోజనాలు వస్తాయి. ఇంకెక్కడో వేరే విదేశాల నుంచి ఆర్డర్ వస్తే ఇక్కడ వాళ్ళకు భోజనాలు వస్తూ ఉన్నాయి. ఎవరు ఉన్నారు మీరు వెనకాల ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు బంగ్లాదేశ్ పార్టీ, పొలిటికల్ పార్టీ వీళ్ళ సపోర్ట్ ఓపెన్ లెటర్ రాశారు. పాకిస్తాన్ మీరు సపోర్ట్ చేస్తా ఉన్నది. మీరు సోషల్ మీడియా చూస్తే పాకిస్తాన్ సోషల్ మీడియా అంతా కూడా వీళ్ళ సపోర్ట్లో ఉన్నారు. మీరందరూ కూడా అనుకుంటున్నారు నేపాల్లో యువకులు రెచ్చగొట్టే నేపాల్లో ఈ విధంగా అల్లరి చేశారో ఇక్కడ చేస్తా అనుకుంటున్నారు. ఏ విధంగా అయితే బంగ్లాదేశ్లో
విద్యార్థులను రెచ్చగొట్టి షేక్ హసీనా ఇంట్లో పోయి ఆమెను అల్లరి చేసే ప్రయత్నం చేశారో ఇది భారతదేశంలో జరగదు. ఎందుకంటే భారతదేశం విద్యార్థులు దేశభక్తులు దేశంతోనే ఉంటారని చెప్పి పార్టీ కార్యకర్తలను చెప్తా ఉన్నాను. మనము తయారున్నామా లేదా, ప్రజలు తయారున్నారో మనకు అధికారం ఇవ్వడానికి మనం తయారు కావాలి. ఐక్యతంతో పని చేసుకుంటే రేపు రాబోయే రోజుల్లో నాకు పూర్తిగా సర్వే రిపోర్ట్ చెప్పాడు. రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే స్థానాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి గెలిచే అవకాశం ఇస్తా ఉన్నారు. ఈరోజు సర్వే చెప్తా ఉన్నాయి బీజేపీ అధికారులు వస్తుందని చెప్పేసి. అందుకనే కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు చోట పడతా ఉన్నాయి. మేనేజ్ చేసుకుని ఏదో రాష్ట్రాలు ఆపించుకుంటున్నారు కానీ ప్రజల్లో వాళ్ళ మీద ఎటువంటి అభిప్రాయం లేదు. ఈరోజు ప్రజలు బీజేపీతో ఉంటున్నారు. మనం కూడా ప్రజలతో ఉండాలి. నేను జిల్లా నాయకత్వం చెప్తా ఉన్నాను, మీటింగ్లు ఆపండి, ఉద్యమాలు చేయండి, రోడ్ల మీద రాండి, ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడతాం. ఎన్నో సమస్యలు ఉన్నాయి. రైతులకు సాగునీరు లేదు, ప్రజలకు తాగునీరు లేదు. రోడ్లు ఏ విధంగా మనం చూస్తా ఉన్నాం. స్టేట్ గవర్నమెంట్ మెయింటైన్ రోడ్లు ఎన్నో సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యల మీద పోరాడదాం. ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడి ప్రజలతో మమేకమై ప్రజలకు మన వైపు తీసుకువస్తాం. ఈరోజు రాజకీయమైనటువంటి ఒక వాతావరణంలో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తామని చెప్పి తెలంగాణ ప్రజల ఒక గుండెల్లో వాళ్ళ ఆలోచనలో ఈ విషయం ఉందని చెప్పేసి కూడా కార్యకర్తలు నాయకులు. ఎందుకంటే 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా 2.5-3 సంవత్సరాలు చేసినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ, ఈ 2 పార్టీలు కూడా ప్రజలు చూస్తారు. ఈ 2 పార్టీలు కూడా ఈరోజు నాటకాలు చేస్తూ ఉన్నారు. 2 కలిసే ఉన్నారని చెప్పేసి విషయాన్ని మీ అందరికీ ఈరోజు తెలియజేస్తాను. చాలామంది అడుగుతూ నిన్ననే రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనండి. నేను ఒకటే అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని. ఆ రోజు జిహెచ్ఎంసీ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు గౌతమ్ రావు గారు భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు కూడా క్యాండిడేట్ పెట్టలేదు. ఆ ఇద్దరు కూడా ఎంఐఎం సపోర్ట్ చేశారు. ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా, క్రాస్ ఓటింగ్ కాకుండా ఈ 2 పార్టీలు కూడా ఆ రోజు ఎంఐఎం సపోర్ట్ చేశారు బీజేపీని ఓడించడానికి.